నమస్కారం. జీవశాస్త్రంలోని కణజాలాల యొక్క చాప్టర్ని చూస్తున్నాం. ఇప్పటి వరకు కణం అంటే ఏమిటి, కణము జంతు కణం ఎలా ఉంది, వృక్ష కణం ఎలా ఉంది, జంతు కణంలోని భాగాలు, వృక్ష కణంలోని భాగాలు, తర్వాత దాంట్లో క్షయాకరణ విభజన, సమవిభజన, క్షయాకరణ విభజనకు సమవిభజనకు మధ్య ఉన్నటువంటి భేదాలు, వాటన్నిటి గురించి కూడా చూసాం. తర్వాత క్యాన్సర్, ఇదే పాఠ్యాంశంలో క్యాన్సర్. సో క్యాన్సర్ యొక్క నిర్మాణాన్ని కానీ చూసినట్టయితే వ్రణం కణ విభజన అదుపు తప్పి నిర్విరామంగా జరుగుట వలన ఏర్పడిన కణాల రాశిని వ్రణం లేదా కణతి లేదా గడ్డ అని అంటారు. సో బ్రినైన్ వ్రణం గడ్డ ఏర్పడిన తర్వాత దాని చుట్టూ సందాయక కణజాలం ఒక పొరవలే ఏర్పడటం వలన వ్రణం ఇతర ప్రాంతాలకు పాకకుండా ఉంటుంది. ఇలాంటి వ్రణాలను బినైన్ లేదా అపాయం చేయని లేదా హానికరం కాని వ్రణాలు అంటారు. వీటిని శస్త్రచికిత్స వలన తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు అడిగేటటువంటి ప్రశ్న విషయంలో చూసినట్టయితే శస్త్రచికిత్సలు చేయటం వలన తొలగించేటటువంటి వ్రణాలు ఏమిటి ఏంటంటే బినైన్ వ్రణాలు, బినైన్ గడ్డలు అనేవి శస్త్రచికిత్స చేయటం వలన తొలగించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మరి ఇక్కడ ఈ వ్రణాలనేవి తీసుకుంటే ఎక్కడ సోకుతున్నాయంటే ఆరోగ్యవంతమైనటువంటి కణజాలానికి మానవుని లోపల చొరబడి ఆహారము స్థలం కోసము పోటీపడి శరీరంలో ఉండబడినటువంటి భాగాలను ఇవి నాశనం చేసి ఆ ప్రాంతాల లోపల ఇవి పెంపుదల చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ బినైన్ వ్రణాలనేవి తీసుకున్నట్లయితే వీటిని మనం శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తామనుకున్నాం. తర్వాత మ్యాలిగ్నెంటీ వ్రణాలు తీసుకున్నట్లయితే ఇవి వ్రణాలు కొన్నిసార్లు దేహంలోని ఇతర ప్రాంతాలకు పాకి అక్కడ నిర్విరామంగా గడ్డలను ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఇలా గడ్డలను ఏర్పరిచినప్పుడు కణ విభజన ద్వారా కణాల ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఈ కణాల ఉత్పత్తి అనేది జరగటం వలన ఆటోమేటిక్గా శరీరంలో ఉండబడినటువంటి భాగాల లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు గడ్డలోనే ఏర్పడతాయి. ఇలాంటి గడ్డలని మ్యాలిగ్నెన్సీ వ్రణాలు అని అంటారు. ఇలాంటి వ్రణాలు మ్యాలిగ్నెంట్ వ్రణాలు అంటే ఏంటంటే శరీరం లోపల అపాయాన్ని కలగచేసేటటువంటి వ్రణాలు ఇవి. అదే మనం బినైన్ వ్రణాలు చూసినట్టయితే శరీరం లోపల అంతగా అపాయం చేయవు, వాటిని సర్జరీలు చేయడం ద్వారా తొలగించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే వ్రణాలు మ్యాలిగ్నెన్సీ వ్రణం లోపల తీసుకున్నట్లయితే సంభవించేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే క్యాన్సర్ అంటున్నాము. సో క్యాన్సర్ కణాలు సాధారణ కణాల విధులని ఆటంకపరిచి శరీరమును ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థని నాశనం చేసి జీవి మరణానికి కొన్ని సందర్భాల్లో దారి తీయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణ కణాల మధ్య కార్డినర్స్ అనేటటువంటి ప్రోటీన్ అణువుని ఏర్పరిచి ఆ ప్రోటీన్ అణువు అనేది ఒకదానికొకటి అనుసంధానం కావడం వలన ఆరోగ్యవంతమైనటువంటి కణాలకు కూడా గడ్డ అనేది పాకడం వలన ఆటోమేటిక్గా క్యాన్సర్ సోకడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ క్యాన్సర్లోని ఈ కణాలు అనేవి తీసుకుంటే ప్రోటీన్ క్షీణించడం వలన కణాల మధ్య సంబంధం అనేది లోపించి ఇవి ఫలితంగా ఏర్పడుతుంది. అంటే పొరుగు కణాల లోపలికి అంటే క్యాన్సర్ సోకినటువంటి భాగంతో పాటుగా ఇతర కణాలకు కూడా ఇవి వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఇలా వ్యాప్తి చెందడాన్ని స్పాటిస్ అని అంటాము. ఈ మెటాస్పాసిట్ అంటే ఏంటంటే క్యాన్సర్ సోకినటువంటి మ్యాలిగ్నెన్సీ గడ్డలు అనేవి శరీరంలోని ఇతర కణ భాగాల లోపలికి చొరబడి ఆ కణానికి కూడా వ్యాధిని పాకింపచేసినట్టయితే లేదా వ్యాధిని అంటించినట్టయితే దాన్ని మెటాస్పాటిస్ అంటారు. తర్వాత క్యాన్సర్లోని దశలు తీసుకున్నట్టయితే క్యాన్సర్లో మనము 4 దశలను చూడవచ్చును. ఒకటి ప్రారంభ దశ, రెండవది ప్రోత్సాహకర దశ, మూడవది వృద్ధి దశ, నాలుగవది ఉత్పరివర్తనాల్లో క్యాన్సర్ని సంభవించేటువంటి దశ. దీంట్లో ఫస్ట్ వన్ తీసుకుంటే ప్రారంభ దశ. మొదటి ఉత్పరివర్తనం జరిగి ఇది మొదలవుతుంది. అంటే ఉత్పరివర్తనం అంటే ఏంటంటే శారీరకంగా శరీరం లోపల ఆకస్మికంగా సంభవించేటటువంటి మార్పులని ఉత్పరివర్తనాలు అంటారు. వీటిని మ్యుటేషన్స్ అంటారు. ఉత్పరివర్తనాలు సంభవించడం వల్ల ఏమవుతుందంటే సాధారణ స్థితిలో ఉండబడినటువంటి ఆరోగ్య శరీర కణాలు అనేవి ఆటోమేటిక్గా కొంత మార్పుకు లోను కావడం జరుగుతుంది. అలా మార్పుకు లోనైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దాన్ని ప్రారంభ దశ అని అంటాము. తర్వాత ప్రోత్సాహక దశ. శరీరం లోపలికి క్యాన్సర్ కారకాలైనటువంటి జ్వరపడిన తర్వాత ఏదో ఒక కణానికి
అంటిపెట్టుకొని ఉండి ద్వితీయ ఉత్పరివర్తనం కలగచేసినట్టయితే దాన్ని ప్రోత్సాహక దశ అంటాము. అంటే కణాన్ని అంటిపెట్టుకొని ఆ కణానికి సాధారణ స్థితిని మొత్తం కూడా నాశనం చేసేయడం జరుగుతుంది. అలా నాశనం చేసేటటువంటి స్థితిని మనం ఏమంటామంటే ప్రోత్సాహకర దశ అంటారు. తర్వాత మూడోది తీసుకుంటే వృద్ధి దశ. మూడవ ఉత్పరివర్తనం వలన క్యాన్సర్ కలగచేసేటువంటి కారకం శరీరంలో ఎక్కడైతే చొరపడిందో ఆ ప్రాంతం అనేది సాధారణ వ్యవస్థను మొత్తం కూడా నాశనం చేసేస్తుంది. నాలుగో దశ లోపల ఉత్పరివర్తనం లోపల క్యాన్సర్ అనేది సంభవించి అనేక రకాలైన మార్పులను కలగచేయడం అనేది జరుగుతుంది. క్యాన్సర్ రకాలు ఫస్ట్ వన్ ఏంటంటే కార్సినోమా. కార్సినోమా అంటే క్యాన్సర్ దేహ అవయవాలలోని ఉపకళ కణజాలానికి సోకినట్లయితే దానిని కార్సినోమా క్యాన్సర్ అని అంటారు. ఉపకళా కణజాలాన్ని ఎపిథీలియం సెల్ అంటారు శరీరం లోపల. ఈ ఎపిథీలియం సెల్స్ అనేవి క్యాన్సర్కు సంభవించేటటువంటి విధానాల లోపల ఇవి ఎక్కువగా బాధ్యతను చూసుకుంటే నాశనం చేస్తూ ఉంటాయి. సుమారుగా సోకేటటువంటి క్యాన్సర్ లోపల 85% క్యాన్సరు ఈ కార్సినోమా క్యాన్సర్కు సంబంధించినటువంటి క్యాన్సరే. అయితే ఉదాహరణకు చూసినట్టయితే ఊపిరితిత్తులు, రొమ్ము, క్లోమము, జీర్ణాశయంలో వచ్చేటటువంటి క్యాన్సరు, జనన వ్యవస్థలు వచ్చేటువంటి క్యాన్సరు ఈ కార్సినోమా క్యాన్సర్కు ఉదాహరణగా చూడవచ్చును. అదేవిధంగా ఎడినో కార్సినోమా అంటే గ్రంథి కణాల్లో కార్సినోమా అని ఎడినో కార్సినోమా అంటారు. తర్వాత గ్లియోబ్లాస్టోమా అంటే నాడీ కణజాలపు క్యాన్సర్ అంటాము దీన్ని. ఇది మెదడులో ట్యూమర్లను కలగచేస్తుంది. తర్వాత శుల్క ఉపకళా కార్సినోమా లేదా శల్క ఉపకళా కార్సినోమా అంటారు. ఇది చర్మ క్యాన్సరు. శల్క ఉపకళా కార్సినోమా అంటే ఏంటంటే చర్మ క్యాన్సర్, చర్మానికి సంభవించేటటువంటి క్యాన్సర్ని శల్క ఉపకళా కార్సినోమా అంటారు. తర్వాత రుక్క కణ కార్సినోమా, మూత్రపిండాలలో క్యాన్సర్ వచ్చినట్టయితే దాన్ని రుక్క కణ కార్సినోమా అంటారు. సో రెండవది క్యాన్సర్లో రెండవ రకం ఏంటంటే సార్కోమా. కండర కణజాలాలకు సంయోజక కణజాలాలకు ఏర్పడి మాలిగ్నెంట్ కణితిలను సార్కోమా క్యాన్సర్ అంటారు. సార్కోమా క్యాన్సర్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే శరీరంలోని కండర కణాలకు సంయోజక కణజాలాలకు ఏర్పడేటటువంటి మ్యాలిగ్నెన్సీ కణుతులను సార్కోమా క్యాన్సర్ అంటారు. ఆల్రెడీ మనం చెప్పే మ్యాలిగ్నెన్సీ వ్రణాలు అనేటటువంటివి శస్త్రచికిత్స ద్వారా తొలగించడానికి వీలు కాదు. అదే బినైన్ వ్రణాలు అయినట్టయితే శస్త్రచికిత్స ద్వారా తొలగించడానికి వీలవుతుంది. అంటే దాదాపుగా తీసుకుంటే ఈ సార్కోమా క్యాన్సర్ను కలగచేసేటటువంటి కణుతులని తీసుకున్నట్టయితే 2% సార్కోమాలో ఉంటున్నాయి. అదే మరి అది కార్సినోమా తీసుకుంటే 85% రకంగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ కణుతులు మధ్యస్థ త్వచము నుండి ఏర్పడి అవయవాలకు పాకుతాయి. అంతేకాకుండా ఉదాహరణకు తీసుకుంటే ఆస్టియోసార్కోమా అంటే ఎముకలకు సంబంధించిన క్యాన్సరు. ఎముకలకు సంబంధించిన క్యాన్సర్ని ఆస్టియోసార్కోమా అంటారు. తర్వాత మృదులాస్థికి సంబంధించిన క్యాన్సర్ని కాండ్రోసార్కోమా అంటారు. తర్వాత ఆంజియోసార్కోమా అంటే రక్తనాళాలలో సంభవించేటటువంటి క్యాన్సరు. రక్త కణాలకు వచ్చేటటువంటి క్యాన్సర్ని ఆండ్రోకార్సినోమాలు అంటారు ఈ క్యాన్సర్ అని. తర్వాత మూడో తీసుకుంటే లుకేమియా తీసుకున్నట్లయితే మనకు ఈ లుకేమియా క్యాన్సర్ అనేది తీసుకున్నట్లయితే మనకు ఈ దిశలో చూసినట్టయితే దాదాపుగా మనకు కనిపించే మీకు పిక్చర్ను చూసినట్టయితే లుకేమియా క్యాన్సర్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి హీమోపోటిక్ కణజాలానికి వచ్చే మ్యాలిగ్నెంట్ వ్రణాలని లుకేమియా క్యాన్సర్ అంటారు. ఇవి ధ్రువ రూప వ్రణాలు అంటే ఎముక మధ్యలో ఏర్పడు WBCల పైన ప్రభావితమై ఉంటాయి. WBCలు అంటే వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాల మీద దాడి చేసేటటువంటి క్యాన్సర్ని లుకేమియా క్యాన్సర్ అంటారు. అంటే శరీరం లోపల వ్యాధి నిరోధకత శక్తిని తగ్గించేటటువంటి ఏవైతే తెల్ల రక్త కణాలు ఉన్నాయో ఆ తెల్ల రక్త కణాలను దాడి చేసి కలగచేసేటటువంటి క్యాన్సర్ని లుకేమియా క్యాన్సర్ అని అంటారు. దేహంలో ఏర్పడే వ్రణాలలో 4% లుకేమియా అనేది ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే క్రానిక్ మైలియోసైటిక్ లుకేమియా, కణాలు లుకేమియా లోపల ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత లింపోమా అంటే ఏంటంటే ద్వితీయ లింఫాయిడ్ అవయవాలైన ప్లీహము, శోషరస కణాలలో ఉండే WBCకి ఏర్పడే మ్యాలిగ్నెంట్ కణుతులను
దేహములో ఏర్పడే వ్రణాలలో లింఫోమా 4% ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే బుర్కేట్ లింఫోమా అంటే ఏంటంటే రక్తములో ఉండబడినటువంటి లింఫో అవయవాలకు సోకుతుంది. శోషరసము లోపల కణుతులకు ఇది ఏర్పడుతుంది. ఆ కణుతుల లోపలనే అంటే తెల్ల రక్త కణాలు మొత్తానికి కూడా నాశనం చేసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత కార్సినోజెనిక్లు సో కార్సినోజెనిక్లను తీసుకున్నట్లయితే కార్సినోజెన్లు క్యాన్సర్ను కలుగచేసే కారణాలను కార్సినోజెన్లు లేదా కార్సినోజెనిక్ ఏజెంట్లు అంటారు. శరీరం లోపల క్యాన్సర్ వ్యాధిని కలగచేసేటటువంటి ఏవైతే కారకాలు ఉన్నాయో ఆ కారకాలని కార్సినోజెన్లు లేదా కార్సినోజెనిక్ ఏజెంట్లు అంటారు. సో ఇవి శరీరం లోపల అనేక రకాలైనటువంటి విధానాల లోపల చొరపడి ప్రధాన జన్యు పదార్థాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తాయి. హఠాత్తుగా శరీరంలో ఉండబడినటువంటి అనేక రకాలైనటువంటి అవయవాలకు మార్పులు అనేవి సంభవిస్తాయి. ఈ మార్పులని మనం ఏమంటాం, ఉత్పరివర్తనం అంటాము. శారీరకంగా చూసినట్టయితే ఈ ఉత్పరివర్తనాలు అనేవి క్యాన్సర్కు దారితీయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆంకోజన్యువులు తీసుకున్నట్లయితే క్యాన్సర్ను కలగచేయు శక్తి గల జన్యువులు. వీటినే ట్యూమర్ ప్రేరేపిత జన్యువులు అంటారు. ట్యూమర్ ప్యూరోపిత జన్యువులు అనగానేమి అనేటువంటి అంశాన్ని అడిగినట్టయితే ఆంకోజన్యువులని ట్యూమర్ ప్రేరేపిత జన్యువులు అంటారు. ప్రశ్న ఎలా అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుందంటే క్యాన్సర్ను కలగజేయు శక్తి గల జన్యువులను ఏమంటారు? ఆంకోజన్యువులు అంటారు. ఆంకోజన్యువులు వేటిని ప్రేరేపితం చేస్తాయి ఇక్కడంటే ట్యూమర్ ప్రేరేపిత జన్యువులను ప్రేరితం చేస్తాయనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఈ కణయుతమైనటువంటి భాగాల నిర్మితాల్లో చూసినట్లయితే ఆంకోజన్యువులు అనేవి ఇవి ఏవియస్ సార్కోమా వలన, వైరస్ల వలన కోళ్లలో సార్కోమా రకపు ట్యూమర్ ఏర్పడుతుంది. అంటే మానవుల్లోనే కాకుండా జంతువులలో కూడా ఈ ట్యూమర్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని కనుగొన్నటువంటి వారు ఎవరంటే ఫైటాన్ రేనే అనేటువంటి వ్యక్తి కోళ్లలో సార్కోమా రకపు ట్యూమర్ కూడా రావడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని తెలియచేశాడు. అయితే సి ఆంకో ప్రోటో ఆంకోజిన్ ఒక సాధారణ జన్యువు నుండి సెల్యులార్ ఆంకో ఏర్పడుతుంది. ఈ సెల్యులార్ ఆంకో అనేది శరీరములోని సాధారణ వ్యవస్థని అంటే ఆ ఏ కణానికైతే దాడి చేస్తుందో ఆ కణము లోపల సాధారణ శక్తిని నాశనం చేస్తుంది. మరి ఇక్కడ కణితి అణిచివేస్తే జన్యువులు అణిచివేత అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ చూసినట్లయితే క్రియాశీలక ఆంకోజన్యువు నిరోధించే ట్యూమర్ సస్ప్రెషన్ జన్యువులను తొలగించి లేదా ఉత్పరివర్తనాలకు గురి అయినటువంటి ప్రాంతాలను ఆంకోజన్యువుల నుంచి ప్రభావితం చేసి క్యాన్సర్ను కలగచేసేటువంటి విషయాలని తొలగించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు తీసుకుంటే P33 జన్యువు P53 అనేటటువంటి ప్రోటీన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రోటీన్ వ్రణాలనేవి ఏర్పడకుండా చూసినట్లయితే మనము కణితి అణిచివేత జన్యువుల అణిచివేతను మనం నిర్మూలన చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత DNA రిపేర్ జన్యువులలో ఉత్పరివర్తనాలు. DNA డియాక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం దేహములో DNA ఉత్పరివర్తనాలకు గురి అయితే దాని యథాస్థితికి తెచ్చే రిపేరింగ్ జన్యువులు అనేవి ఉంటాయి. సో ఈ డిఎన్ఏను మనం ఏమంటామంటే రిపేర్ చేసే జన్యువులలో ఉత్పరివర్తనాల వల్ల క్యాన్సర్లు రావచ్చు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు న్యూట్రోఫిల్స్ ఫిరిడాక్యల్స్ ప్రభావితం చూపిస్తాయి. అవి డిఎన్ఏను దెబ్బతీసి అనేక విధాలుగా నాశనం చేయడానికి ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. సో క్యాన్సర్ యొక్క భౌతిక కణితిని అణిచివేసిన తర్వాత చూసినట్టయితే క్యాన్సర్ ఎప్పుడైతే మనకు చూసినట్టే భౌతిక కారణాలు చూసినట్టయితే అతినీలోహిత కిరణాలు అల్ట్రా వయలెట్ రేస్ అనేవి డైరెక్ట్గా భూమిపైకి చేరినప్పుడు ఆ శరీరం పైన పడినప్పుడు క్యాన్సర్ యొక్క కణాలు అనేవి అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎక్స్ కిరణాలు రేడియో ధార్మిక పదార్థాల నుండి వెలువడేటువంటి కిరణాలు కూడా క్యాన్సర్ను కొన్ని రకాలుగా కలగచేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పొగాకు, మస్సి, పొగ, అప్లోటాక్సిన్స్ అంటే ఏంటంటే వేరుశనగలో ఉండబడేటటువంటి చేదు పదార్థము. వేరుశనగలో ఉన్న చేదు పదార్థాన్ని
తినటం వల్ల కూడా క్యాన్సర్ సోకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ అపోహ అనేది ఒకటి ఉంది. వేరుశనగలో చేదు పదార్థం అంటే ఏంటంటే వేరుశనగ విత్తనాలని ఆహారంగా తీసుకుంటున్నప్పుడు కానివ్వండి, లేదా ఇతర రకంగా తీసుకుంటున్నప్పుడు చేదుగా ఉన్నటువంటి విత్తనాన్ని అంటే గింజను మాత్రం మనం తిన్నప్పుడు ఆ గింజని మింగకుండా బయటకు పంపించాలి. ఒకవేళ అలాంటి గింజలని అధికంగా తీసుకున్నట్లయితే ఆ గింజలో ఉన్నటువంటి చేదుని ఏమంటామంటే అప్లోటాక్సిని అంటాము. ఈ అప్లోటాక్సినిస్ వలన క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా క్యాన్సర్ భౌతిక కారణాల వల్ల వేటి వల్ల వస్తుందంటే యాస్బెస్టస్ సిమెంట్ అంటే సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా క్యాన్సర్ సోకడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత క్రిమిసంహారక మందులను పిచికారీ చేసేటటువంటి వాళ్ళకు కూడా ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. క్రిమిసంహారక మందులు తీసుకుంటే ఎక్కువగా DDT. తర్వాత నెక్స్ట్ అధికంగా తీసుకున్నట్లయితే ఆహారములో వాడేటటువంటి సాకరిన్ అనేటువంటి పదార్థాన్ని రుచికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ రుచికి వాడేటటువంటి పదార్థాన్ని ఎక్కువగా వాడడం వల్ల కూడా క్యాన్సర్ రావడానికి అధికంగా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వస్త్ర ఆహార కర్మాగారాల్లో నేడు వాడేటటువంటి రసాయనిక పదార్థాలు, అద్దకాలు, తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే టపాకాయల పరిశ్రమలో వాడేటటువంటి రసాయనిక పదార్థాలు, తర్వాత ఇంకా రకరకాలైన కాలుష్య పదార్థాలు అనేవి శరీరం పైన చేరడం వల్ల కానీ శరీరం లోపలికి చేరడం వల్ల కానీ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే కొన్ని మత్తు పానీయాలు, తర్వాత తీసుకున్నట్టయితే మద్యపానం, తర్వాత మత్తు పదార్థాలు తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే గుట్కా, తర్వాత పొగాకు నమలడము, తర్వాత ధూమపానం చేయడం వల్ల కూడా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ధూమపానం చేయడం వల్ల తీసుకున్నట్టయితే ఎక్కువగా నోటి క్యాన్సర్తో పాటుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మద్యపానం అంటే తాగుడు వలన సంభవించేటువంటి క్యాన్సర్ తీసుకుంటే ఎక్సోక్లోరోఫిల్ తర్వాత బెంజిన్ వంటి రసాయనాలు అనేవి శరీరంలోకి చేరినడం వలన క్యాన్సర్ అనేది వస్తుంది. జీవ సంబంధమైనటువంటి కొన్ని వైరస్ల వలన కూడా క్యాన్సర్ రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మరి క్యాన్సర్ యొక్క లక్షణాలను చూసినట్టయితే క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే చూడండి, 2 వారాల కన్నా ఎక్కువ రోజులు దగ్గు ఉండటం అనేది ఒకటి, తర్వాత మల విసర్జనలో ఆకస్మికంగా మార్పులు రావటము, అకారణంగా శరీర బరువు, ఆకలి తగ్గుట, తర్వాత పుట్టుమచ్చలు, పులిపీర్లు పెరగడము, ఆడవారి రొమ్ముల్లో గడ్డలు ఏర్పడము, అతిగా రక్తస్రావం కావడము, గొంతులో రాపిడి పుండ్లు ఏర్పడము, పురుషులలో ఊపిరితిత్తులు, స్త్రీ జీర్ణకోశ అంటే నోరు, గొంతుకు సంబంధించినటువంటి క్యాన్సర్లు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. అదే ఆడవారిలోనైతే గర్భాశయము, రొమ్ము భాగాల లోపల క్యాన్సర్ ఎక్కువగా సంభవించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ క్యాన్సర్ వ్యాధికి కారక ఏజెంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏజెంట్ను గుర్తించి సోకిన భాగము, రోగి తీవ్రతను బట్టి చికిత్స చేయడం అనేది ఉత్తమము. శస్త్రచికిత్స ద్వారా సోకిన భాగాన్ని తొలగించుట వలన మనకు క్యాన్సర్ నివారణ చేయవచ్చు. అంతేకాకుండా బలమైనటువంటి ఎక్స్రే కిరణాలు కానివ్వండి లేదా గామా కిరణాలను కానీ పరిమితంగా ఉపయోగించి క్యాన్సర్ కణాలపైన ప్రేరేపితం చేసినట్టయితే ఆ క్యాన్సర్ కణాలను నాశనం చేసి కొంత క్యాన్సర్ని ఆపడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా క్యాన్సర్ వ్యాధి ఒకసారి సోకిన తర్వాత దాన్ని నిర్మూలన చేయడం అనేది శస్త్రచికిత్సతో మాత్రమే, అంటే బినైన్ గడ్డలు అనేవి ఏర్పడినట్టయితే ఆ గడ్డలను మాత్రమే శస్త్రచికిత్స ద్వారా మనం ఆపడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ మ్యాలిగ్నెన్సీ గడ్డలు కానీ సోకినట్లయితే దానివల్ల క్యాన్సర్ వచ్చినట్లయితే ఆ క్యాన్సర్ని మనం శస్త్రచికిత్స ద్వారా తొలగించడం చాలా కష్టం. కాబట్టి మందులను వాడడం ద్వారా కొంత ఉపశమనం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయుట అంత సులభం అనేది కాదు. ప్రస్తుత కాలం లోపల మనకు క్యాన్సర్ అనేది అంత సులభంగా మనకు నివారణ చేయడం అనేది సాధ్యమైనటువంటి పని కాదు. మరి ఇక్కడ క్యాన్సర్ యొక్క నిర్మూలన విషయాన్ని తీసుకున్నట్టయితే మరి భౌతిక కారకాలైన కావచ్చు, మరి ఇక్కడ మనకు కనిపించేటటువంటి క్యాన్సర్ యొక్క మెటానిసిస్కి సంబంధించిన బొమ్మను ఒకసారి పర్సనైజ్ చేసి చూసినట్టయితే బ్రెయిన్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఎముకల క్యాన్సర్ అంటే లుకీమియా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది, లివర్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది, తర్వాత ప్రత్యుత్పత్తి అవయవాలకు కూడా క్యాన్సర్ సోకడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఇన్ని రకాలుగా మనకి క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే రసాయనిక కారకాలని ఎక్కువగా వాడకుండా ఉండడం చూసుకోవాలి. క్యాన్సర్ ఎక్కువ మనకు కనిపిస్తుంటే 2 వారాల కన్నా ఎక్కువ రోజులు దగ్గు ఉన్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించాలి. ఒకవేళ మల విసర్జన లోపల ఆకస్మికంగా మార్పులు వచ్చినట్లయితే
శరీర బరువు తగ్గినట్లయితే, ఆకలి మందగించినట్లయితే, అనుకోకుండా శరీరం పైన పుట్టుమచ్చలు కానివ్వండి, పులిపిర్లు కానీ ఏర్పడినట్లయితే, ఆడవారి యొక్క రొమ్ములో గడ్డలు ఏర్పడినట్లయితే, అతిగా రక్తస్రావం అవుతున్నట్లయితే, గొంతులో రాపిడి కలుగుతున్నట్లయితే, ఒకవేళ పుండ్లు అనేవి ఏర్పడినట్టుగా అనిపించినట్లయితే ఖచ్చితంగా మనం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పురుషుల్లో తీసుకుంటే ఊపిరితిత్తులు, జీర్ణకోశ క్యాన్సర్లు ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆడవారిలోనైతే గర్భాశయము, రొమ్ములలో ఎక్కువగా క్యాన్సర్ రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ యొక్క చికిత్సలని ఖచ్చితంగా పాటిస్తూ వాటి యొక్క నిర్మాణ సారూప్యాలని నివారణ చేసుకుంటూ పోయినట్టయితే వ్యాధి యొక్క నిర్మూలన తీవ్రతని, వ్యాధి యొక్క శక్తిని తగ్గించుకోవడానికి తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ ఈ క్యాన్సర్ కారక జన్యువులు ఏవైతే ఉన్నాయో ఆ జన్యువులను మొత్తానికి కూడా చూసి వాటిని ఎక్కడ ఆపుదల చేయాలి, వాటిని ఏ విషయాల్లో ఆపుదల చేయాలి అనే విషయాన్ని పర్టికులర్గా చూసినట్టయితే కూడా క్యాన్సర్ వ్యాధిని ఆపడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఉత్పత్తిలోనూ విధులలోనూ ఒకే రకానికి చెందిన లేదా భిన్న రకాలకు చెందిన కణాలతో ఏర్పడిన సమూహాన్ని కణజాలము అంటాము. ఉత్పత్తిలోనూ విధులలోనూ ఒకే కణానికి చెందిన లేదా భిన్న రకాలకు చెందిన కణాలతో ఏర్పడిన సమూహాన్ని కణజాలము అంటున్నాము. సో ఈ కణజాలం అనేది తీసుకున్నట్లయితే మనకు విధి యొక్క నిర్వహణ లోపల ఆటంకాలను ఏర్పరుస్తూ ఉంటుంది. ఈ ఆటంకాలు అనేవి మనకు సాధారణంగా తీసుకుంటే కణాలలోని అనేక కణాలు దగ్గరగా ఒకే రూపములో ఒకే పదముతో అమర్చబడి ఉంటాయి. తర్వాత తీసుకున్నట్లయితే ఇలా ఉండేటటువంటి పదార్థాన్ని ఏమంటామంటే కణేతర లేదా కణేతర మాత్రిక అంటారు, లేదా కణాతర మాత్రిక అని అంటారు. కణేతర మాత్రిక ప్రోటీన్, పిండి పదార్థాలతో నిండి ఉంటుంది. కణాలన్నింటికీ ఆధారాన్ని ఇస్తూ కణాన్ని వాటి స్థానములో ఉంచుటకు కణేతర మాత్రిక అనేది ఉపయోగపడుతుంది. సో కణాల్లో తీసుకుంటే విభాజక కణజాలాలు, మేరీ స్టెమ్లు అంటారు వీటిని. మేరీ స్టెమ్ అనే పదాన్ని ప్రతిపాదించినటువంటి వారు ఎవరంటే కే నగేలి. 1958వ సంవత్సరం లోపల కే నగేలి అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క మేరీ స్టెమ్లను ప్రతిపాదించాడు. మేరీ స్టెమ్ మీన్స్ విభాజక కణజాలము. మొక్క పిండ దశలోని కణజాలాలన్నింటినీ విభజన చేసేటటువంటి శక్తి ఉంటుంది. మొక్కల క్రమములో పెరిగే కొద్దీ మొక్కలోని భాగాలకు మాత్రమే పిండ సంబంధ కణజాలము పరిమితమై క్రొత్త కణాలను ఏర్పరిచినట్లయితే చేస్తుంది. పిండ సంబంధ కణజాలాలను కలిగి ఉన్న మొక్కల భాగాలకు మెరిస్టెములు అని అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పిండ సంబంధిత కణజాలాలు అంటున్నాము. అంటే అప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి పిండ సంబంధితమైనటువంటి భాగాలలో ఉన్నటువంటి కణజాలంగా దీన్ని తీసుకోవచ్చు. విభాజక కణజాలాల యొక్క లక్షణాలు తీసుకుంటే ఎలా ఉంటాయంటే చూడండి, కణాలు చిన్నవి లేతగా ఉంటాయి, సమవ్యాసం కలిగి అపరిపక్వంగా ఉంటాయి, ఘనాకారంగా లేదా బహుపార్శ్వకంగా ఉంటాయి, కణాంతర అవకాశాలు లేకుండా దట్టంగా అమరి ఉంటాయి, కణకవచాలు పలుచగా సెల్యులోజుతో ఉంటాయి, కణద్రవ్యము చిక్కగా రిక్తికతో పూర్తిగా అభివృద్ధి కానీ ప్రోఫెస్ట్లో ఉండడం కానీ జరుగుతుంది. అంటే ఇక్కడ ప్లాస్టిడ్లు అంటాము, ఇవి అభివృద్ధి చెంది ఉండడం అనేది జరుగుతుంది. కణాలు చురుకుగా విభజన శక్తిని కలిగి ఉంటాయి, కేంద్రకం పెద్ద పరిమాణంతో ఉంటుంది, టానిన్, రేసిన్ వంటి విసర్జక పదార్థాలు అనేవి ఉండవు. ఉత్పత్తిని బట్టి రెండు రకాల విభాజక కణజాలాలు అనేవి కలిగి ఉంటాయి. ఒకటి ప్రాథమిక విభాజక కణజాలము, పిండ దశలో ఏర్పడి మొక్క ముదిరాక కూడా స్థిరంగా చురుకుగా విభజన చెంది కణాలకు చెందినట్టు ఉత్పత్తి చేయగలిగేటటువంటి భాగాలని ఇక్కడ ఏమంటామంటే మనం ప్రాథమిక విభాజక కణజాలము అంటాము. ఈ కణజాలంకు ఉండు ప్రదేశం తీసుకుంటే విభాజక కణజాలం అనేది మొక్క యొక్క అగ్రభాగాలు తీసుకుంటే ప్రధాన వేరుకొన, ప్రధాన కాండము వద్ద విభాజక కణజాలం అనేది ఉంటుంది. తర్వాత అంకురించే విత్తనము అంటే మొలకెత్తేటటువంటి విత్తనము లోపల విభాజక కణజాలం ఉంటుంది. అంటే దీంట్లో పెరిగేటటువంటి ప్రథమ మూలము,
ప్రథమ కాండంలో విభాజక కణజాలం ఉంటుంది. ఒకవేళ మొక్క యొక్క అగ్రభాగాన్ని తుంచివేసినా లేదా విత్తనము మొలకెత్తుతున్నప్పుడు ప్రథమ మూలాన్ని కానీ ప్రథమ కాండాన్ని కానీ తుంచివేసినట్లయితే ఆ భాగాలు పెరుగుదలను చూపవు. పెరుగుదల చూపుతలేవు అంటే అక్కడ ఏంటంటే విభాజక కణజాలం అనేది లోపించింది. తిరిగి ఆ విభాజక కణజాలాన్ని కృత్రిమంగా ప్రేరేపితం చేయాలి అంటే మొక్కల యొక్క హార్మోన్లని ఉపయోగించినటువంటి అవసరం ఉంటుంది. ఇది ప్రథమ విభాజక కణజాలం. రెండవది ద్వితీయ విభాజ కణజాలము. సో ద్వితీయ విభాజక కణజాలం తీసుకుంటే ఇవి పిండ దశలో ఉండవు. ద్వితీయ విభాజక కణాలు అనేవి పిండ దశలో ఉండవు. తర్వాత మొక్క యొక్క శాశ్వత కణము నుండి ప్రతివిభేదము చర్య ద్వారా ఏర్పడతాయి. ఇవి మొక్క ఉపరితలానికి సమాంతరంగా అక్షానికి సమీపంగా ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే పుంజాల మధ్య విభాజ కణావళి, వల్కల విభాజ కణావళి. ఉనికి బట్టి ఇవి 3 రకాల విభాజక కణాలు కలవు. ఒకటి అగ్ర విభాజ కణజాలము. అగ్ర విభాజ కణజాలము. అగ్ర విభాజ కణజాలము అంటే ఏంటంటే ఇక్కడ ఈ విభాజక కణజాలం ఒక అగ్ర విభాజక కణజాలము, మధ్యస్థ విభాజక కణజాలము, పార్శ్వ విభాజక కణజాలం. అంటే మొక్క యొక్క శాశ్వత కణజాలం నుండి ప్రతివిభేదనము ద్వారా చర్య ద్వారా ఏర్పడుతుందని చెప్పుకున్నాం. అయితే ఇవి 3 రకాలు: అగ్ర విభాజ కణజాలము, మధ్యస్థ విభాజ కణజాలము, పార్శ్వ విభాజ కణజాలము. సో ఈ 3 భాగాలను కానీ చూసినట్లయితే ఫస్ట్ వన్ అగ్ర విభాజ కణజాలము. ఇవి మొక్క యొక్క వేరు, కాండము, శాఖలు అగ్ర భాగాలలో ఉంటాయి. ఈ భాగాలు దీర్ఘ వృద్ధికి తోడ్పడతాయి. రెండవది మధ్యస్థ విభాజ కణజాలము. ఇవి శాశ్వత కణజాలాల మధ్య ఉంటాయి. కొద్ది కాలం క్రియావంతంగా ఉండి క్రమంగా శాశ్వత కణజాలాలుగా మారిపోతాయి. గడ్డిజాతి మొక్కలలో, పత్ర పీఠాలలో, ఇతర మొక్కల కనుపు నడిమి పీఠ భాగాలలోనూ ఇవి ఉంటాయి. పత్రాలు, కాండాలు, పుష్పాలు, ఫలాలు ఏర్పడినాక అవి పెరగడానికి ఉపయోగపడతాయి. మూడవది పార్శ్వ విభాజ కణజాలము. పార్శ్వము అంటే ఏంటంటే పక్క భాగాలు అంటే మొక్క దేహంలో పార్శ్వ భాగాల వద్ద ఏర్పడినట్టయితే దాన్ని పార్శ్వ విభాజ కణజాలము అంటాము. వేర్లు, కాండము, తర్వాత మంద మొక్కలో ఉపయోగపడేటువంటి భాగాల్లో తీసుకుంటే పార్శ్వ విభాజ కణజాలం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ భాగాల లోపల అంటే మొక్క యొక్క నిర్మాణంలో తీసుకుంటే అగ్ర విభాజ కణజాలము, మధ్యస్థ విభాజ కణజాలము, తర్వాత తీసుకుంటే పార్శ్వ విభాజ కణజాలము. ఈ 3 కణజాలాలు అనేవి మొక్కల లోపల మనకు కనిపించేటటువంటి కణజాలాల్లో చూడవచ్చును. సరే, మరి ఈ మొక్క యొక్క నిర్మాణాన్ని కానీ మనం చూసినట్టయితే మరి ఇక్కడ పరిచర్యము ఏర్పడటం వలన ఉపయోగం జరిగి ఉదాహరణకి ఏం ఉపయోగపడుతుందంటే ఇక్కడ ఉదాహరణకు వల్కల విభాజ కణావళి అంటే మొక్క యొక్క వల్కలంలో విభాజ కణావళి ఉంటుంది. ఇవి ద్వితీయ వృద్ధిని జరిపి ద్వితీయ దారువు, ద్వితీయ పోషక కణజాలాలను ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణ తీసుకుంటే నాళికా విభాజ కణావళి. నాళికా విభాజ కణావళి అనేది మొక్కను పూర్తిగా కుచింప చేయడం లోపల దాన్ని గురి చేయడం వలన ఇది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ తర్వాత తీసుకున్నట్లయితే మరి శాశ్వత కణజాలము. ఈ కణజాలము మొక్క యొక్క అధిక దేహ భాగాన్ని ఆక్రమించి ఉంటుంది. వీటికి విభజన జరిగే శక్తి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఆగిపోతుంది. ఇవి 3 రకాలు: సరళ కణజాలము. సరళ కణజాలంలో తిరిగి మళ్ళీ 3 రకాలు: ఏ మృదు కణజాలము, బి హరిత మృదు కణజాలము, సి వాయుయుత మృదు కణజాలము. దీన్ని ఏరెన్ కాయమా అంటాము. శాశ్వత కణజాలము అన్నాం. శాశ్వత కణజాలము అంటే ఏంటంటే ఇక్కడ శాశ్వత కణాల యొక్క అధిక దేహ భాగాన్ని ఆక్రమించి ఉంటాయి. వీటికి విభజన జరిగే శక్తి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఆగిపోయి ఉంటుంది. ఇవి పరిపక్వమైన కణాలు లేదా విభేదనం చెందిన కణాలచే ఏర్పడి ఉంటాయి. దీనిలో కణాలు మొక్కలో ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తిస్తాయి. శాశ్వత కణాలు 3 రకాలని చెప్పుకుంటున్నాం.
ఒకటి సరళ కణజాలాలు, నిర్మాణంలోనూ విధులలోనూ ఒకే రకంగా ఉన్న కణజాలంను సరళ కణజాలము అంటారు. సరళ కణజాలము అనగానేమి? నిర్మాణంలోనూ విధులలోనూ ఒకే రకంగా ఉన్న కణజాలాలను సరళ కణజాలాలు అంటారు. మరి ఈ సరళ కణజాలాల్లో 3 రకాలని చెప్తున్నాం. ఒకటి మృదు కణజాలము, తర్వాత రెండో తీసుకుంటే హరిత మృదు కణజాలము, మూడో తీసుకుంటే వాయుపూరిత మృదు కణజాలాలు. 3 భాగాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్లో మృదు కణజాలము. మృదు కణజాలాన్ని దీనిని మౌలిక లేదా సందాయక కణజాలము అంటారు. ఇది ఆదిమ కణజాలము, అన్ని వృక్ష జాతుల్లో కనిపిస్తుంది. మొక్క యొక్క అధిక దేహ భాగం ఈ కణజాలంతోనే ఏర్పడుతుంది. తక్కువ పరిణతి చెందిన మొక్కలలో మృదు కణజాలం మాత్రమే ఉండి అన్ని జీవక్రియలు నిర్వర్తిస్తుంది. ఉన్నత శ్రేణి మొక్కలలో క్రమ విభజన కనపరుస్తుంది. మరి కణ నిర్మాణం కానీ పరిశీలించి చూసినట్లయితే అండాకారం, గోళాకారం, దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. కణకవచం సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్లతో నిర్మితమై ఉంటుంది. కణము లోపల రిక్తికాయుత జీవద్రవ్యము ఉంటుంది. కేంద్రకం ఉంటుంది. కణకవచంపై సరళ గర్తాలు ఉంటాయి. వీటి ద్వారా కణద్రవ్య బంధాలు ఒక కణము నుంచి వేరొక కణానికి వ్యాపించి ఉంటాయి. కణాల మధ్య కణాంతరస్థ అవకాశాలు ఉండవచ్చు, లేకపోవచ్చు. ఉన్నత మొక్కలలో వివిధ రకాల మృదు కణజాలాలు కలిగి ఉంటాయి. ఇది మనకు మృదు కణజాలం యొక్క నిర్మాణంలో కనిపించేటువంటి విధానాలు. రెండవది హరిత మృదు కణజాలము. దీన్నే క్లోరెమ్ కైమా అంటాము. క్లోరెమ్ కైమా. ఈ కణాలలో పత్రారితం ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొంటుంది. ఉదాహరణకు తీసుకుంటే పత్రాలలో పత్రాంతర కణాలు ఉండటం, కాండాలు మరియు శాఖలలోని వల్కల కణాలు ఉంటాయి. అపరిపక్వ ఫలాలలో కణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా హరిత మృదు కణజాలానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. మూడవది వాయుయుత మృదు కణజాలము. దీన్ని ఏరెన్ కైమా అంటాము. కణాల మధ్య విశాలమైన కణాంతర అవకాశాలు గాలి గదులుగా ఏర్పడి గాలితో నిండి ఉంటాయి. ఇలా నిండి ఉన్నట్లయితే దాన్ని వాయుయుత మృదు కణజాలము లేదా ఎయిరెన్ కైమా అంటాము. ఎయిర్ అంటే గాలి, కైమా అంటే కణజాలము. అంటే వాయుపూరితంగా ఉండే కణజాలాన్ని ఎయిరెన్ కైమా అంటాము. అంటే కణాల మధ్య విశాలమైన కణాంతరస్థ అవకాశాలు ఉండి గాలి గదులుగా ఏర్పడినట్లయితే ఆ గాలి గదులలో గాలి చొరబడితే దాన్ని ఎయిరెన్ కైమా అంటున్నాము. సాధారణంగా నీటి మొక్కలలో కణజాలాలకు శ్వాసక్రియకు ఆక్సిజన్ మొక్క నీటిపై తేలుటకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు చూసుకున్నట్టయితే నీటిలో ఉండేటటువంటి మొక్కలకు తీసుకున్నట్టయితే వాలిస్నేరియా, హైడ్రిల్లా, మ్యూసా అనేటటువంటి మొక్కలన్నీ కూడా తీసుకున్నట్టయితే ఇవి నీటిలో ఉండేటటువంటి మొక్కలు. ఇవి వాయుపూరితంగా ఉంటాయి. ఇవి నీటి యొక్క పై భాగంలో తేలియాడుతూ ఉంటాయి. తేలియాడుతుండడం వలన ఆ కణజాలం యొక్క లోపలి భాగం లోపల ఎయిర్ అనేది చొరబడి గాలిని ప్రేరేపితం చేయడం వలన నీటి పై భాగంలో తేలియాడుతుండడం అనేది జరుగుతుంది. తర్వాత నిల్వ చేసే మృదు కణజాలము. నిల్వ చేసే మృదు కణం. ఈ కణజాలము కొన్ని మొక్కల భాగాలలో ఆహారం నిల్వ చేస్తుంది. ఉదాహరణకు తీసుకుంటే ఫలాలు, విత్తనాలు, దుంపలు, నీరుల్లి. ఇక చూడండి ఫలాలు అంటే అన్ని మొక్కలకు లభించేటటువంటి ఫలాలన్నీ కూడా మనకు నిల్వ మృదు కణజాలం కిందికే వస్తాయి. తర్వాత విత్తనాల్లో తీసుకున్నట్టయితే మనం తినేసేటువంటి విత్తనాలు లెగ్యూమినేసిస్ సంబంధించిన మొక్కలు కావచ్చు, లేదంటే వేరుశనగ కావచ్చు, లేదా బఠానీ కావచ్చు. ఇవన్నీ కూడా విత్తనాలు. ఇవి ఆహార పదార్థాలుగా ఉపయోగపడగలుగుతాయి, నిల్వ పదార్థాలుగా ఉంటున్నాయి. దుంపలకు వచ్చినట్టయితే బంగాళదుంప, ఆలుదుంప. ఈ బంగాళదుంపని మనం ఆలుగడ్డ అంటాము. తర్వాత చామగడ్డ. తర్వాత తీసుకున్నట్టయితే ఇంకా రకరకాల క్యారెట్. ఇవన్నీ కూడా దుంప కాండాల కిందికి వస్తాయి. తర్వాత నీరుల్లి. ఇవన్నీ కూడా మనకు దుంప భాగాల లోపల ఉండడం జరుగుతుంది. వీటిని నిల్వ చేసేటటువంటి మృదు కణజాలం అనేది ఉంటుంది. మృదు కణజాలము అంటే ఏంటంటే చాలా సున్నితంగా ఎటు అయితే అటు ఉంచడానికి ఉపయోగపడే కణజాలాన్ని మృదు కణజాలం అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని మొక్కల్లో టానిన్లు,
రెజిన్లు, జిగురులు, అసేంద్రియ స్ఫటికాల వంటి విసర్జక పదార్థాలు అనేవి నిల్వ చేయబడి ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు మొక్కలన్నీ కూడా తీసుకున్నట్టయితే మొక్కలు అన్నీ కూడా ఆహార పదార్థాలకే కాకుండా ఔషధ ప్రక్రియలో కూడా మొక్కలు ఉపయోగపడుతున్నాయి. వాటిలో భాగంగానే నిల్వ చేసేటువంటి వాళ్ళు తీసుకుంటే టానిన్లు అంటే ఇవి అనేక రకాలంటే ఔషధాల లోపల ప్రక్రియ లోపల టానిన్స్ ఉపయోగిస్తున్నాము. తర్వాత రెజిన్లు అంటే జిగురు పదార్థాలు. ఈ రెజిన్లు కానీ జిగురులు కానివ్వండి, ఇవన్నీ కూడా అసేంద్రియ స్ఫటికాలు. ఈ స్ఫటిక పదార్థాలన్నింటినీ కూడా ఆహార పదార్థాలుగా కాకుండా ఔషధ ప్రక్రియ లోపల ఉపయోగించడం జరుగుతుంది. ఇలా ఔషధ ప్రక్రియలో ఉపయోగించినటువంటి వీటన్నిటి కూడా నిల్వ కణజాలాలని చెప్పడం అనేది జరుగుతుంది. మరి నిల్వ కణజాలాల నిర్మాణాన్ని తీసుకున్నట్టయితే మనకు కణజాల యొక్క నిర్మాణం లోపల పర్టికులర్గా మనకు అనేక రకాల కణజాలాలు అనేవి మొక్కల లోపల మనం చూడవచ్చును. మరి ఈ కణజాలాల యొక్క నిర్మాణం కానీ చూసినట్టయితే ఏ విధంగా ఉంటుందంటే మనకు కనిపిస్తుంది. మీకు కనిపించిన బొమ్మని ఒకసారి మనము చిత్రాన్ని చూసినట్టయితే మొక్కల్లో కణజాలాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి విభాజక కణజాలాలు. ఈ విభాజక కణజాలాలను తీసుకున్నట్లయితే మనకు రెండు రకాలుగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా కణజాలాలని మనం చూసినట్టయితే ఇవి అభివృద్ధి లోపల ఏర్పాటును కలిగి ఉండడం అనేది జరుగుతుంటుంది. మరి ఈ కణజాలాల యొక్క విషయంలో తీసుకున్నట్లయితే మరి వీటి యొక్క నిర్మాణాన్ని కానీ మనం పరిశీలన చేసి చూసినట్టు చూడండి. ఫస్ట్ మొక్కల యొక్క కణజాలాలు చూసినట్టయితే విభాజక కణజాలము, మేరీ స్టెములు. తర్వాత రెండు రకాలు అనుకున్నాం. నెక్స్ట్ రెండవ తీసుకున్నట్టయితే శాశ్వత కణాలు. శాశ్వత కణాలు తిరిగి రెండు రకాలు. ఒకటి సరళ కణాలు, సంక్లిష్ట కణాలు. సరళ కణాలు తిరిగి మళ్ళీ మూడు రకాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు. మృదు కణజాలము, స్థూలకోణ కణజాలము, తర్వాత దృఢ కణజాలము. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే మృదు కణజాలం తిరిగి మళ్ళీ 4 రకాలుగా చూడవచ్చును. ఒకటి హరిత మృదు కణజాలము, వాయుపూరిత మృదు కణజాలము, నిల్వ చేసే మృదు కణజాలము, తర్వాత నీటి నిల్వ చేసేటువంటి మృదు కణజాలము. స్థూలకోణ కణజాలము. స్థూలకోణ కణజాలం తిరిగి 3 రకాలు. కోణీయ స్థూలకోణ కణజాలము, అవకాశయుత స్థూలకోణ కణజాలము, పటలికామయ స్థూలకోణ కణజాలము. తర్వాత దృఢ కణజాలం. దృఢ కణజాలము అంటే దృఢ కణజాలం వచ్చేటంటే నారలు, దృఢ కణాలు. సో మళ్ళీ దృఢ కణజాలం తిరిగి మళ్ళీ మనకు తీసుకున్నట్లయితే దృఢ కణాలు మళ్ళీ 3 రకాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు. వాటిలో తీసుకున్నట్లయితే మనకు ఏమేమి కనిపిస్తాయంటే సూక్ష్మ దృఢ కణాలు, స్థూల దృఢ కణాలు, అస్థి దృఢ కణాలు, తర్వాత నక్షత్రాకార దృఢ కణాలు, తంతుయుత దృఢ కణాలు, తర్వాత రోమాకార దృఢ కణాలు. సో ఈ రకంగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇవే కాకుండా తీసుకున్నట్టయితే మరి సంక్లిష్ట కణజాలం చూద్దాం. సంక్లిష్ట కణజాలంలో తీసుకున్నట్టయితే దారువు పోషక కణజాలం. సో దారువుని తీసుకున్నట్టయితే మళ్ళీ మనకు తిరిగి దారువు కూడా మళ్ళీ మనకు భాగాలు గెలుస్తాయి. ఒకటి దారు మూలకాలు, రెండవది తీసుకుంటే దారు నారలు, తర్వాత దారు మృదు కణాలు. సో మళ్ళీ దారు నారలు కానివ్వండి, దారు మూల కణాలు తీసుకుంటే మళ్ళీ 2 రకాలు. దారు కణాలు, తర్వాత దారు నాళ మూల కణాలు. తర్వాత తీసుకుంటే దారు నాళాలు. దారు నాళాలు తీసుకుంటే లిబ్రియోఫ్రామ్ కణాలు, నారలు, తర్వాత నార కణాలు అనేవి మనకు కనిపిస్తుంటాయి. ఇవి మనకు జనరల్గా సరళ కణజాలంలో కనిపించేటటువంటి భాగాలు. తర్వాత విభాజక కణజాలాల్లో తీసుకుంటే విభాజక కణజాలాల లోపల ఉత్పత్తిని బట్టి తర్వాత ఉనికిని బట్టి 2 రకాలుగా విభజించారు. ఇవి విభాజక కణజాలం ఉత్పత్తిని బట్టి ఒకటి, ఉనికిని బట్టి చేశారు. ఇక్కడ ప్రాథమిక విభాజక కణజాలము, ద్వితీయ విభాజక కణజాలం. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఉనికిని బట్టి అగ్ర విభాజక కణజాలము, మధ్యస్థ విభాజక కణజాలము, పార్శ్వ విభాజక కణజాలం. సో మళ్ళీ ఇక్కడ వీటి యొక్క నిర్మాణం తీసుకున్నట్టయితే మళ్ళీ వీటి లోపల కూడా ప్రత్యేకమైన నిర్మాణాలు అనేవి ఏర్పాటు చేయబడడం జరిగింది. ఈ రకంగా కణాల యొక్క నిర్మాణాన్ని బట్టి కణాల యొక్క భేదాలను బట్టేసి మళ్ళీ కణాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మనకు కణజాలాల్లో ఉండబడినటువంటి రకాలు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే తర్వాత ప్రత్యేక కణజాలాలు. సో ప్రత్యేక కణజాలాల్లో తీసుకున్నట్లయితే ఈ ప్రత్యేక కణజాలాల లోపల తీసుకుంటే జీర్ణ గ్రంథులు, ఉదాహరణ నెపంతిస్, డ్రాసిరా. జీర్ణ గ్రంథులు ఉంటుంది. నెపంతిస్ అంటే తీసుకుంటే కీటకాహార మొక్క అంటాను నెపంతిస్ని. డ్రాసిరా కూడా కీటకాహార మొక్క. ఈ మొక్క యొక్క పత్రాలకు కూజ వంటి నిర్మాణం ఉంటుంది. ఆ కూజ వంటి నిర్మాణం అనేవి ఎట్లా అంటే కీటకాలను ఆకర్షించడానికి ఉంటుంది. కీటకాలను ఆకర్షించి అది ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మకరంద గ్రంథులు. ఒకటేమో జీర్ణ గ్రంథులు, రెండవది మకరంద గ్రంథులు, మూడవది ఆస్మోఫోర్లు చిత్రంలో కనిపిస్తున్నాయి మీకు ఎదురుగా.
తర్వాత స్రావ అవకాశాలు, తర్వాత లాలాజల గ్రంథులు, తర్వాత లాటిఫెరస్ కణజాలము. ఇన్ని రకాలుగా ప్రత్యేక కణజాలాలని మనము వర్గీకరణ చేసుకోవచ్చు. సో మరి ప్రత్యేక కణజాలాల్లో తీసుకున్నట్లయితే మళ్ళీ తిరిగి ఇక్కడ మకరంద గ్రంథులు ఉన్నాయి. మకరంద గ్రంథులను తిరిగి 2 రకాలుగా వర్గీకరణ చేశారు. ఒకటి ఏంటంటే పుష్ప మకరంద గ్రంథులు, పుష్పేతర మకరంద గ్రంథులు. సో పుష్పరుంత మకర గ్రంథులకు ఉదాహరణగా తీసుకున్నట్టయితే హైబిస్కస్, కుకుర్బిటా. హైబిస్కస్ తర్వాత కుకుర్బిటా ఈ 2 జాతులు కూడా మనకు కనిపిస్తుంటాయి. తర్వాత పుష్పేతర మకరంద గ్రంథులు ఉదాహరణ తీసుకుంటే యూనిఫార్బియా అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత స్రావక అవకాశాలను తీసుకుంటే స్రావక అవకాశాలని 2 రకాలుగా వర్గీకరించారు. మళ్ళీ లయ జాత కుహరాలు, తర్వాత బిదుర కుహరాలు. లవజాత కుహరాలు, బిదుర కుహరాలు. ఈ లవజాత కుహరాలను తీసుకున్నట్టయితే ఉదాహరణకు సిట్రస్, యూకలిప్టస్ తైల గ్రంథులు. ఇక చూడండి లయజాత కుహరాలు. లయజాత కుహరాలు అనేది స్రావక అవకాశాల లోపల మనకు భాగాలుగా చెప్పుకుంటాం. ఇక్కడ లయజాత కుహరాలు తీసుకుంటే సిట్రస్ తీసుకుంటే యూకలిప్టస్ అని చెప్తున్నాము మనము. సిట్రస్ అంటే నిమ్మ జాతి మొక్కలు, యూకలిప్టస్ అంటే కూడా తీసుకుంటే మనకు జనరల్గా నీలగిరి మొక్కలు అని అంటాం వీటిని. తర్వాత తైల గ్రంథులు, తైలాలను విడుదల చేసే గ్రంథులన్నీ కూడా దీనికి ఉదాహరణగా మనం చూడవచ్చు. తర్వాత బిదుర కుహరాలు. బిదుర కుహరాలు తీసుకున్నట్టయితే ఫైనస్, ఉదాహరణ తీసుకుంటే ఫైనస్. తర్వాత రెసిన్ నాళాలు. రెసిన్ నాళాలు అంటే ఏంటంటే జిగురును ఉత్పత్తి చేసేటటువంటి భాగాలు ఈ ప్రత్యేక కణజాలాలకు ఉదాహరణ తీసుకోవచ్చు. తర్వాత జలగ్రంథులు. జలగ్రంథులు తీసుకుంటే ఉదాహరణకు కొలకేసియా మొక్కలు కనిపిస్తుంది. తర్వాత లైకోఫార్సినోకోన్ ప్రోథాన్, తర్వాత టాంప్రియోలామ్, ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణగా చూడవచ్చును. తర్వాత లాస్ట్ తీసుకుంటే లాటిఫెరస్ కణజాలాలు. లాటిఫెరస్ కణజాలాలని 2 భాగాలుగా విభజించారు. అవేంటి అంటే లాటిఫెరస్ కణజాలము, లాటిఫెరస్ నాళాలు. లాటిఫెరస్ కణజాలాన్ని 2 భాగాలుగా చేసాం. లాటిఫెరస్ కణాలు, లాటిఫెరస్ నాళాలు. మరి దీంట్లో ఉదాహరణ తీసుకుంటే నీరియం ఫైకస్, నీరియం జాతి మొక్కలు. లాటిఫెరస్ కణాలకు తీసుకుంటే నీరియం జాతి కణాలు ఇక్కడ తీసుకోవచ్చు. తర్వాత ఫైకస్ జాతి మొక్కలను తీసుకోవచ్చు. తర్వాత లాటిఫెరస్ నాళాలను తీసుకుంటే ఉదాహరణకు తీసుకుంటే హీవియో బ్రేజియా, తర్వాత లెనిన్స్, తర్వాత కార్కోనా లేదా కార్కానా అని అంటారు వీటిని. ఈ మొక్కలు అనేవి లాటిఫెరస్ నాళాలను కలిగి ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చును. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే మరి ఇక్కడ మకరందాన్ని తీసుకున్నట్టయితే మనము మకరందాన్ని అందజేసేటటువంటి తీసుకోవడం చూడడం జరిగింది. ఇవి కూడా ప్రత్యేకమైనటువంటి కణజాలాలని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ కణజాలాల యొక్క నిర్మాణాలను కానీ పరిశీలన చేసి చూసినట్లయితే ఇవి ప్రత్యేక కణజాలాలను కలిగి ఉండి ఏర్పాటును చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత నిలువ చేసేటటువంటి మృదు కణజాలము. కొన్ని ఎడారి మొక్కలలో మృదు కణజాలము జలాకర్షణ జిగురు పదార్థాలను ఉత్పత్తి చేసి అత్యధిక నీటిని నిల్వ చేస్తుంది. ఇలా అత్యధిక నీటిని నిల్వ చేసినట్టయితే దాన్ని నిల్వ చేసే కణజాలము అంటున్నాము. ఎడారి మొక్కలు అనేవి నీటిని బయటికి పోకుండా ఉండడం కోసం మొక్క యొక్క కాండ భాగంలో పై భాగానే పత్రాలు నిరోధించుకుంటుంది. ఒకవేళ పత్రాలున్నా అవి సూక్ష్మంగా ఉంటాయి. పత్రం యొక్క పై భాగం పైన మైనపు పూత అనేది ఉంటుంది. దానివల్ల బాష్పోచ్చేకాన్ని ఇవి నిరోధించుకుంటాయి, నీటి నిల్వ చేసుకుంటాయి. ఉదాహరణకు తీసుకుంటే ఆలో, వఫెన్షియా, క్వాజూరైన 2 మొక్కలు అనేవి నిల్వ చేసే కణజాలాలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. తర్వాత స్థూల కోణ కణజాలము, దీన్నే కోలెన్ కైమా అంటారు. ఇది బాహ్య చర్మం దిగువన ఉంటుంది. ఇది యాంత్రిక కణజాలము. కాండాలు, పత్రాల వంటి భాగాలలో ఉంటూ మొక్కలకు యాంత్రిక బలాన్ని అందచేస్తుంది. ఉదాహరణకు తీసుకున్నట్టయితే గుల్మాలు పొదలలో ఎక్కువగా ఉంటుంది. పత్రాలు, పత్ర రుంతాలు, పత్ర ఉపాంతాలు, ఈనెలు, ఉప ఈనెలు, పుష్ప రుంతము, పుష్ప విన్యాసము వంటి భాగాలలో ఇది ఉంటుంది. ఏకదళ బీజకాండము,
పత్రాలలోని అన్ని మొక్కల వేరు వ్యవస్థలో ఈ కణజాలము ఎక్కువగా ఉంటుంది. తర్వాత కణ నిర్మాణాన్ని కానీ చూసినట్టయితే స్థూలకోణ కణజాలంలో కణాలు కల్లోసైట్ అంటారు. వీటిని స్థూలకోణ కణజాలంలో కణాలను కల్లోసైట్స్ అంటారు. సో అంటే కణ నిర్మాణం లోపల మనకు కల్లోసైట్స్ అనేటటువంటివి కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మరి ఈ భాగాలను కల్లోసైట్స్ అంటారు. వీటి లోపల తీసుకుంటే సుమారుగా 60% నీరు అనేది ఉంటుంది. స్థూలకోణ కణజాలంలో రకాలను గురించి చూసినట్టయితే మొదటిసారిగా వివరించిన వాడు మంజుథార్ అనేటటువంటి శాస్త్రవేత్త 1941వ సంవత్సరంలోనే స్థూలకోణ కణజాలంలో నుండి కణ నిర్మాణం గురించి మనకు వివరించినటువంటి, అంటే స్థూలకోణ కణజాలంలోని రకాలను గురించి వివరించినటువంటి శాస్త్రవేత్త లేదా వ్యక్తి ఎవరయ్యా అంటే 1941వ సంవత్సరంలో మంజుథార్ అనేటటువంటి వ్యక్తి ఈ స్థూలకోణ కణజాలంలోని రకాలను గురించి వివరించారు. తర్వాత కోణీయ స్థూలకోణ కణజాలము. కణాలు అప్రమాకారంగా ఉండి కణ మూలాలు ఎక్కువ మందంలో కనిపిస్తాయి. కణాంతర అవకాశాలు అనేవి ఉండవు. ఉదాహరణకు తీసుకుంటే సోలానం, దతూరా, హీలియాంతస్, కుకుర్బిటా కాండాల లోపల ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. కోణీయ స్థూలకోణ కణజాలము అంటే సోలానేసికి సంబంధించిన మొక్కలు, దతూరా మొక్కలు, హీలియాంతస్, కుకుర్బిటా కాండాలు అనేవి వీటి లోపల మనకు కనిపిస్తుండడం అనేది జరుగుతుంది. తర్వాత అవకాశయుత స్థూలకోణ కణజాలము. కణాలు అప్రమాకార వరుసలో ఉంటాయి. కణాంతర అవకాశాలు ఉంటాయి. కణ మూలాలలో మరియు కణాంతర అవకాశాల చుట్టూ కణ కవచం అనేది మందంగా ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే లాక్టూకా, ల్యూకస్, మెన్స్పెక్ట్రా వాయుగత వేర్ల లోపల ఇవి స్పష్టంగా కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత పటలికామయ స్థూలకోణ కణజాలము. కణాలు క్షితిజ సమాంతర వరుసలో అమరి ఉండి కణాలు ఒకదానిపై ఒకటి పరుచుకున్న పటలికల వలె కనిపిస్తాయి. ఇలా కనిపించడాన్ని పటలికామయ స్థూలకోణ కణజాలం అంటారు. పటలికామయ స్థూలకోణ కణజాలము అనగానేమి అంటే కణాలు క్షితిజ సమాంతర వరుసలో అమరి ఉండి కణాలు ఒకదానిపై ఒకటి పరుచుకున్న పటలికల వలె కనిపించడాన్ని పటలికామయ స్థూలకోణ కణజాలం అంటారు. ఉదాహరణకు తీసుకుంటే సాంబూకస్, యుఫెరోటోరియం కాండాలనేవి పటలికామయ స్థూలకోణ కణజాలాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత మూడోది దృఢ కణజాలము. దృఢ కణజాలాన్ని ఏమంటామంటే స్క్లీరెన్ కైమా అంటారు. స్క్లీరం అంటే ఏంటి? గట్టిగా, దృఢముగా ఉండడము, అంటే సాగిలబడడానికి అవకాశం లేకుండా ఉండడము, చాలా దారు అనేది గట్టిగా ఉంటుంది. ఇవి కూడా మొక్కలకు బలాన్ని, అంటే యాంత్రిక బలాన్ని అని చెప్పవచ్చు. యాక్చువల్గా చెప్పాలి అంటే దృఢ కణజాలం అనేది మొక్కలకు యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది, యాంత్రిక బలాన్ని అందజేస్తుంది. ఇది నిర్జీవ కణజాలము. దృఢ కణజాలం అనేది నిర్జీవ కణజాలము. ఎందుకంటే దీని లోపల కణాలు అనేవి సజీవ అవస్థ లోపల ఉండవు. కణాలు పొట్టిగా లేదా పొడుగ్గా, ఒంటరిగా లేదా సమూహాలుగా ఉంటాయి. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి, దృఢ కణజాలములో ఉండే కణాలన్నీ కూడా తీసుకున్నట్లయితే పొట్టిగా ఉంటాయి, ఒంటరిగా ఉంటాయి, సమూహ జీవనాన్ని కలుపుతూ సమూహాలుగా కనిపిస్తూ ఉంటాయి. కణము లోపల ప్రదేశము ఇరుకుగా ఉంటుంది, కొన్నిలో ఖాళీగా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే అవకాశిక అంటారు. దృఢ కణజాలము లోపల కణము లోపల ఇరుకుగా ఖాళీగా ఉండబడినటువంటి ప్రదేశాలని అవకాశిక అంటారు. కణ కవచాలు చాలా మందమెక్కి ఉంటాయి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. కణ కవచం అనేది చాలా మందంగా, దళసరిగా కనిపిస్తుంది. ఇలా దళసరిగా కనిపించినట్టు దాన్ని ఏమంటామంటే మనము ఇక్కడ మందమెక్కిగా ఉంటాయి. దీన్ని రెండు రకాలుగా విభజించాము. ఒకటి ఏంటంటే నారలు. మరి ఇక్కడ నారలను తీసుకున్నట్టయితే, నారలు విషయానికి వచ్చినట్టయితే పొడవైన కండే ఆకారం గల కణాలు, కొనలు మొదలైనవి ఉంటాయి నారల లోపల. పొడవైన కండే ఆకారపు గల కణాలు, కొనలు అనేవి మొదలైనవి ఉంటాయి.
కణకవచాలలో వలయాకార లేదా చీలిక లాంటి గర్తాలు అనేవి కనిపిస్తాయి. గర్తము అంటే ఇంతకుముందుకు మనం ముందరి క్లాస్లో కూడా చెప్పుడు, గర్తము అంటే గుంత లేదా భాగాలు అనేవి స్పష్టంగా కనిపిస్తుంటాయి. కణకవచం లోపల వలయాకారంలో ఉండబడినటువంటి నిర్మాణాలు కనిపిస్తాయి. తర్వాత కొనల భాగాలు అనేవి చీలినట్టుగా కనిపిస్తుంటాయి. కణం లోపల అవకాశిక సన్నగా ఇరుకుగా ఉంటుంది. కణకవచాలు లిగ్నిన్తో బలంగా ఉంటాయి. ఇవి లిగ్నిన్ నిర్మితాలు. సమూహాల వలె ఉన్న కణాలు పెనవేసుకొని నిలువుగా పోచల వలె అమరి ఉంటాయి. నారలు వల్కలము, పారిచక్రము, పలకవచాలు, నాసికా కణజాలాలు నాసికా పుంజాల చుట్టూ ఉంటాయి. అడ్డుకోతలో బహుభుజి ఆకారంలో కనిపిస్తాయి. నార యొక్క భాగాలకు యాంత్రిక శక్తిని సమకూర్చేటటువంటి అవకాశం ఉంటుంది. మొక్క భాగాలను సాగటము, తర్వాత వంగటము, బరువు వంటి ఒత్తిళ్లకు నుండి రక్షిస్తాయి. ఇవి ఈ రకంగా మనకు నిర్మాణాలు అనేవి కనిపిస్తుండడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి కణ నిర్మాణాలు అనేవి అవకాశయుతంగా ఉండడం అనేది జరుగుతుంది. పటలికా స్థూలకోణం ఉంటుంది. మరి నారల యొక్క విషయానికి వచ్చినట్లయితే నారలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకు కణజాలాల లోపల కనిపించేటటువంటి నిర్మాణాలు. మరి ఇవే కాకుండా తీసుకొని చూసినట్టయితే తర్వాత వివిధ మొక్కల నుండి తీసిన నారలు జౌలి, తర్వాత జనుము, పరిశ్రమలలో వస్త్రము, దారాలు, తాళ్ళు, చాపలు, తివాచీలు తర్వాత వంటి వాటిని ఉత్పత్తి తయారు లోపల ఈ నారలను ఉపయోగిస్తాము. నారలు అనేవి వాణిజ్యపరంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి దృఢనారలు బిరుసుగా గరుకుగా ఉంటాయి. కణకవచాలలో లిగ్నిన్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణ తీసుకుంటే అగేవ్, మ్యూసా మొక్క పత్రాల నుండి లభ్యమవుతాయి. తర్వాత మృదునారలు ఇవి మెత్తగా సవ్యంగా ఉంటాయి. వీటి కణకవచాలలో లిగ్నిన్ స్వల్పంగా ఉంటుంది. కొన్నిట్లలో అసలు ఉండదు. ఇవి సెల్యులోజ్ నిర్మితమై ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే లైనం, తర్వాత కన్నాబినస్, తర్వాత కార్కోసి, తర్వాత బాహమోరియా తర్వాత వంటి ప్రజాతులు అనేవి దీనికి సంబంధించినవి. ఇక్కడ చూడండి, లైనం తీసుకుంటే ప్లాసీ మొక్క, కన్నాబినస్ అంటే హంపీస్, తర్వాత కార్కోసి అంటే జనుము, బాహిరి అంటే రావి వంటి పత్రాలు అనేవి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. అతి పొడవైన నారలు ఏంటి అంటే రావి నారలు. ఇవి 50 నుంచి 250 mm పొడవనే ఉంటాయి. అతి పొడవైన నారలు ఏ మొక్క యొక్క నారలో ఉంటాయంటే రావి నారలు. ఇవి 50 నుంచి 250 mm పొడవు ఉంటాయి. దృఢ కణాలు వీటినే స్క్లీరాయిడ్స్ అంటారు. మొక్క దేహంలో విస్తృతంగా ఉంటాయి. కణకవచాలు మందమై లిగ్నిన్ పొరల నుండి సరళ లేదా పరివేష్టిత గర్తాలను కలిగి ఉంటాయి. వీటి లోపల ప్రదేశం ఇరుకుగా ఉన్న అవకాశికతో ఉంటుంది. కండగల ఫలాలు, ఫలకవచాలు, పత్రాలు, విత్తనాలు, వేళ్ళు అనేవి ఉంటాయి. వీటి ఆకారాన్ని బట్టి ఇవి 6 రకాలుగా వర్గీకరించారు. వీటిని సూక్ష్మ దృఢ కణాలు, స్థూల దృఢ కణజాలము, అస్థి దృఢ కణజాలము, నక్షత్రాకార దృఢ కణజాలము, తంతుయుత దృఢ కణజాలము, రోమాకార దృఢ కణజాలము. ఒకసారి మళ్ళీ చూసినట్లయితే దృఢ కణాలు అనేవి 6 రకాలుగా వర్గీకరించారు. సూక్ష్మ దృఢ కణాలు, స్థూల దృఢ కణాలు, అస్థి దృఢ కణాలు, నక్షత్రాకార దృఢ కణాలు, తంతురూపయుత దృఢ కణాలు, రోమాకార దృఢ కణాలు. సో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే సూక్ష్మ దృఢ కణాలు. మృదు కణాలను పోలిక నిర్జీవ కణాలు ఉంటాయి. పొట్టిగా గోళాకారంగా సమవ్యాసంతో ఉంటాయి. ఫలకవచాలు, వల్కలము, దవ్వ, పోషక కణజాలంలో ఇవి కనిపిస్తాయి. ఫైరస్ కమ్యూనిసిస్ అంటే ఫియర్ మొక్కలు, కోకస్ న్యూసిఫెరా కొబ్బరి మొక్కల లోపల ఇవి సూక్ష్మదృఢ కణజాలం కనిపిస్తుంది. స్థూల దృఢ కణజాలము వీటిని మాల్ఫీజియన్ కణాలు అంటారు. పొడవు స్తంభాలలో ఉంటాయి. లెగ్యూమ్ విత్తనాల బాహ్య చర్మానికి దిగువ నిలువు వరుసలో అమరి ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే డాలికస్, లబ్లబ్ చిక్కుడు, ఫైసమ్, సటైవం బఠానీ మొక్కల్లో కనిపిస్తాయి. తర్వాత అస్థి దృఢ కణజాలాలు స్తంభాకారంగా ఎముక ఆకారంలో ఉంటాయి. ఇవి పత్రాలు, హకియా, బీజదళాలు, మెరిరియాలలో ఇవి కనిపిస్తూ ఉంటాయి. నక్షత్రాకార దృఢ కణాలు ఈ కణాలు నక్షత్రాకారంలో ఉంటాయి. ఇవి పత్ర వృంతాలు, పత్ర దళాల్లో ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే నింఫియా కల్వ మొక్కలు. తంతురూపయుత దృఢ కణజాలాలు పొడవుగా తంతురూపంలో ఉంటాయి.
తరచుగా పత్రాల్లో కనిపిస్తుంటాయి. రోమాకార దృఢ కణజాలం ఉంటుంది. ఇవి శాఖీయుత కేశాల ఆకారంలో ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే ఓలియా పత్రాలు, మెన్స్టెరా వాయుగత నిర్మాణాలు అనేవి దీంట్లో మనకు కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత సంక్లిష్ట కణజాలము ఒక ప్రత్యేకమైన పనిని నిర్వచించడం కోసం భిన్న రకాలకు చెందిన కణాలు సమూహముగా ఏర్పడిన నిర్మాణాన్ని సంక్లిష్ట కణజాలము అంటారు. సంక్లిష్ట కణజాలము అంటే ఏమిటంటే ఒక ప్రత్యేకమైన పనిని నిర్వహించటం కోసం భిన్న రకాలకు చెందిన కణాలు సమూహముగా ఏర్పడిన నిర్మాణాన్ని సంక్లిష్ట కణజాలము అంటారు. ఇవి నాళికా పుంజములో కనిపిస్తాయి. వీటిని నాళికా కణజాలాలు అంటారు. మొక్కలో నీరు, ఖనిజ లవణాలు, ఆహార పదార్థాలు ఒక ప్రదేశం నుండి వేరొక చోటకు రవాణా చేయబడతాయి, ఉపయోగపడుతుంది. మొదటిసారి నాళికా పుంజ కణాలను టరిడోఫైటా మొక్కలలో ఏర్పాటు చూడడం జరిగింది. థాలోఫైటా, బ్రయోఫైటా వంటి తక్కువ స్థాయి మొక్కల్లో ఇవి ఉండవు. నాళికా పుంజాలు కలిగిన ఉన్న వృక్షజాతులన్నింటినీ కలిపి ట్రాకియోఫైటాలు అంటారు. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాను చూడండి, నాళికా పుంజాలు కలిగి ఉన్న వృక్షజాతులన్నింటినీ కలిపి ఏమంటారు? ట్రాకియోఫైటాలు అంటారు. ట్రాకియోఫైటాలు అనగానేమి? నాళికా పుంజలు కలిగి ఉన్న వృక్షజాతులన్నింటినీ కలిపి ఏమంటారంటే ట్రాకియోఫైటాలు అంటారు. దారువు జైలం. జైలం అనే పేరును సూచించింది నగేలి. దారువు అనే పేరును సూచించింది నగేలి. దీన్ని హైడ్రోమ్ అని కూడా అంటారు. మొక్క యొక్క దేహములో వేరు వ్యవస్థ నుండి ప్రగాఢ వ్యవస్థలోకి నీరు, ఖనిజ లవణాలను రవాణా చేసేటటువంటి సంక్లిష్ట కణజాలాన్ని జైలం లేదా దారు అని అంటారు. దారు మూలకాలు ఇవి నిర్జీవ కణాలు, నీరు కణజాలాల ప్రసరణ జరిపే ముఖ్య కణాలు. కణాల లోపల సన్నని అవకాశిక ఉంటుంది. లిగ్నిన్ పూరిత మందమైన కణకవచాలు ఉంటాయి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. దారు కణాలు దారునాళాల మూలంగా ఉంటాయి. ఇవి నిర్జీవ కణాలు, పొడవుగా ఉండే కండె ఆకారంలో ఉంటాయి. కణకవచం మందంగా లిగ్నిన్ పూరితమై ఉంటుంది. పరివేష్టిత గర్తాలు కనబడతాయి. ఇవి నీరు, లవణ ప్రసారాల్లో పాల్గొంటాయి. మొక్కలకు యాంత్రిక బలాన్ని ఇస్తాయి. ఇవి ముఖ్యంగా తక్కువ పరిణతి చెందిన టెరిడోఫైటా వివృత బీజాల్లో కనిపిస్తాయి. ఆవృత బీజాల్లో కూడా మనకు కనిపిస్తాయి. తర్వాత దారు నాళ మూలకాలు. మొక్కల యొక్క కణజాలాలు వ్యవస్థ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పటివరకు చూసాం. తర్వాత మొక్కలలో ఉన్నటువంటి సంక్లిష్ట కణజాలము ఏ రకంగా ఉంటుంది, సంక్లిష్ట కణజాలం యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తర్వాత క్లాస్లో చూద్దాం. నమస్కారం.